మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ఐడ్రీ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. మరి వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిభట్ల మధుసూదన శర్మ గారు. మనకి ఎన్నో అనారోగ్య సమస్యలకి ఆయన వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ గ్యాస్ట్రిక్ సమస్యలకు సంబంధించి మాట్లాడదాం. అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, వాటికి ఎలాంటి రెమెడీస్ చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎందుకు వస్తూ ఉంటాయండి ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు? ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి? స్వయంకృత అపరాధం అని చెప్పేసి నేను చెప్తానమ్మా. స్వయంకృత అపరాధం అంటే తెలిసి చేసే తప్పులు అని చెప్పుకోవచ్చు. నిజంగా కొంతమందికి కోర్స్ తెలియక చేసేటువంటి పొరపాటుగా ఉంటాయి. సమయానికి ఫుడ్ తీసుకోవడం లేదు, తీసుకునేటువంటి ఫుడ్ కూడా మంచి ఒక స్టాండర్డ్గా అంటే పోషక విలువలతో కూడినటువంటి ఆహారం తీసుకోవడం లేదు. ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్, అట్నే విధంగా ఐస్ క్రీమ్స్, తర్వాత కూల్ డ్రింక్స్, ఇలాంటి వాటికి ఎక్కువ అలవాటు పడుతున్నాము. అదేవిధంగా ఈ జంక్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయింది. దీంతో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి పదార్థాలు, ఎక్కువ నూనెతో తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకోవడము, వేళకు ఆహారం తీసుకోకపోవడము, మానసిక ఒత్తిడి, వేళకు నిద్రపోకపోవడము, కాఫీ టీలు ఎక్కువగా తాగడము, నీళ్లు సరిగా తాగకపోవడము, ఇలాంటివి లక్షణాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి హేతుభూతాలు అవుతాయమ్మా. అందుకే వీటన్నిటిని దృష్టి ఉంచుకునే పూర్వకాలము వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు అజీర్ణం అని చెప్పేసి వ్యాధిని గురించి పేర్కొనడం జరిగిందమ్మా. అజీర్ణం ఈరోజు మనం ఏదైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్తున్నామో వాళ్ళు మన పెద్దలు పూర్వకాలమే అజీర్ణ వ్యాధి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అజీర్ణే వినా నా రోగం, అజీర్ణం లేనిది ఏ రోగం లేదు అంటే అన్ని రోగాలకు అజీర్ణమే కారణం అని చెప్పేసి వాళ్ళు సూక్ష్మంగా ఒక్కరు మాట రూపంలో తెలియజేయడం జరిగిందమ్మా. సో ఈ రోజుల్లో మీరు బాగా గమనించుంటారు, అన్ని వ్యాధులకి ఈ యొక్క సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్తున్నామో అది సమస్యగా ఉందని చెప్పేసి ఈ మధ్యకాలంలో వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో జరిగినటువంటి మరి యొక్క పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయమ్మా. సో గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు, మీరు వినే ఉంటారు. సో జీర్ణ వ్యవస్థ రెండవ బ్రెయిన్తో సమానం. మొదటి బ్రెయిన్ మెదడులో ఇక్కడ ఉంటే రెండవది జీర్ణ వ్యవస్థ. సో ఇది కరెక్ట్గా ఉన్నప్పుడే మిగతావన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఆరిజిన్లోనే బేస్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అప్పుడు రకరకాలైన జబ్బులు వస్తాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మరొకటి గమనించాల్సిందే ఇంకోటి అంటే మీరు గూగుల్ సెర్చ్ చూసినట్లయితే ఎక్కువ మంది ఈ సర్చర్స్ హోమ్ రెమెడీస్ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం చాలామంది చూస్తున్నట్టు కూడా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయమ్మా. సో సర్చెస్ వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చూస్తుంటే హోమ్ రెమెడీస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి హోమ్ రెమెడీ ఏముంది ఎక్కువ శాతం మంది. సో ఇది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఈ విధంగా రకరకాల లక్షణాల చేత రకరకాల కారణాల చేత రకరకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట. జీన్స్ పరంగా ఒకవేళ అంటే వాళ్ళ వంశంలో ఆ ప్రాబ్లం ఉందనుకోండి, అట్లా కూడా వాళ్ళకి ఉంటాయా ఈ ప్రాబ్లం? అది జనరల్గా చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చమ్మా. అది నెగ్లిజిబుల్, దాన్ని ఎంత కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. ఓకే, సో ఏంటి హోమ్ రెమెడీస్ మీరు చెప్పేది ఇట్లా? ఓకే చెప్తాను చూడమ్మా. సోంపమ్మా మీకు ఐడియానే ఉంటుంది. మనకు ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో కొన్ని ప్రాంతాల్లో వాడుతుంటారు. లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఆతిథ్యంలో భాగంగా ఈ సోంపును మనకి ఆఫర్ చేస్తుంటారమ్మా. సో జీలకర్ర లాగా ఉంటుంది, జీలకర్ర కంటే కూడా కాస్త పెద్దగా ఉంటాయి, సువాసన భరితంగా ఉంటుంది, తీయగా ఉంటాయి అన్నమాట. జీలకర్రతో పోల్చుకుంటే కొంచెం కాస్త స్వీట్గా ఉంటాయి. సో సోంపు గింజలు ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. లేకపోతే సోంపు గింజలు కాస్త వేయించేసి పౌడర్ చేసుకుని కూడా 100 గ్రాములు తీసుకోవాలి. అందులో 10 to 20 grams బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు తీసుకోవాలి. ఆ నల్ల ఉప్పు పొడి కూడా కలిపేసేయాలి. లేదంటే సోంపు గింజలు 100 గ్రాములు వేయించేసేసి తీసుకొని నల్ల ఉప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి 20 గ్రాములు వేసేసి అందులోనే మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలమ్మా. ఒక్కటిసారి అయిపోతుంది. సపరేట్ అని కలుపుకోవచ్చు, లేకపోతే ఈ పద్ధతిని తయారు చేసుకోవచ్చు. 100 grams సోంపు, సో 10 to 20 grams వరకు నల్ల ఉప్పు, సో రెండు కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి చూర్ణం రెడీ అయిపోతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక్కసారి ఒక 100 ml కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి కానీ నీళ్లు తీసుకొని, ఒకవేళ తాగలిగితే కాస్త గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళైనా మంచిదమ్మా. ఆ విధంగా నీళ్లు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ కలిపేసి తీసుకోవాలి.
సో ఈ విధంగా తీసుకోవడం వల్ల వితిన్ సూనమా అంటే చిటిక వేసినట్లు మెడిసిన్ ఏ విధంగా అయితే చిటిక వేసినట్లు అంత ఫాస్ట్గా తయారు చేసుకోగలమో అంత ఫాస్ట్గా రిజల్ట్స్ కూడా వస్తాయి. సో దీనివల్ల కడుపు ఉబ్బరం వెంటనే తగ్గిపోతుంది, కడుపు నొప్పి తగ్గిపోతుంది, వాంతి వచ్చినటువంటి సెన్సేషన్ తగ్గిపోతుంది, ప్రేవుల్లో మరి ప్రేవుల చలనం బాగా జరిగేసేసి మోషన్ ఫ్రీగా ఎందుకు సహకరిస్తుంది. అదేవిధంగా కడుపులో ఏదో రాయి పెట్టినటువంటి ఆ యొక్క పరిస్థితి తగ్గిపోతుంది, కడుపు నొప్పి తగ్గిపోతుంది, కడుపులో మంట అనేటువంటి లక్షణం ఉన్నా తగ్గిపోతుంది. అదేవిధంగా తేనుపులు వస్తుంటాయి మాకు కొంతమందికి పుల్ల తేనుపులు, కొంతమందికి మామూలు తేనుపులు వస్తుంటాయి. ఈ విధంగా తేనుపులు తగ్గిపోతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ 2 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఉంటాయమ్మా. సో ఇవన్నీ కూడా అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రెండవది ఇక్కడ మరొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సోంపు గింజల్లో దాదాపు 30-40% వరకు ఫైబర్ ఉందమ్మా. సో ఈ ఫైబర్ అనేది మనకు ఉపయోగపడమే కాకుండా రెండవ ప్రధానంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా ఎంత అభివృద్ధి చెందితే, ఎంత వాటి యొక్క సంఖ్య పెరిగితే అంత మనకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వైద్య పరిశోధన కూడా తెలియజేస్తున్నాయి. అందుకే గట్ బ్యాక్టీరియా మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు మా. సో గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందేందుకు ఫైబర్ ఉన్నటువంటి ఆహారం చాలా ముఖ్యం. సో అలాంటి ఫైబర్ ఉన్నటువంటి వాటిల్లో ఇప్పుడు సోంపు చాలా ఎక్కువ ఉంటుందమ్మా ఫైబర్. దీంతోపాటు అనతాలు, అదేవిధంగా కొన్ని రకాల ఇతర రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో చాలామందిలో దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఈ రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, అదేవిధంగా ప్లేట్లెట్స్ బ్లాక్ కావడము, రక్తనాళాలు, గుండెకు సంబంధించిన జబ్బులు రావడము, మెదడుకు సంబంధించిన జబ్బులు రావడము, ఇదే విధంగా ఈ హార్ట్ అటాక్స్, తర్వాత ఈ మెదడుకు సంబంధించిన ఈ పెరాలసిస్, పార్కిన్సన్స్ డిసీజు ఇలాంటివి రావడము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం చేత కలిగేటువంటి సమస్యలమ్మా. సో ఈ ఫైబర్ ఉన్నటువంటి ఈ యొక్క సోపును వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోవడమే కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి గట్ బ్యాక్టీరియా అభివృద్ధి చెందడం చేత ఇలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే వెయిట్ కూడా పెరగకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మరి సర్వసాధారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మరి కొంతమందిలో వెయిట్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి వెయిట్ పెరగడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగుతుంటాయి. వాళ్ళకు కూడా మరి పరోక్షంగా వెయిట్ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతున్నామా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఔషధం వల్ల ఉంటాయి. సో ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా త్వరగా అయిపోతున్నామా, కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నామా. కాబట్టి కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది 100 గ్రాములు, తర్వాత 10 లేదా 20 గ్రాములు అని చెప్పాను కదమ్మా, డబల్ డోస్గా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇంచుమించు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏమాత్రం అవసరం లేకుండా కూడా మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని కూడా చాలా వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎన్ని రోజులు వాడాలి? సో దీన్ని మీరు ఒక 1 month, 2 months, 3 months అయినా వాడుకోవచ్చుమా. 2-3 months వాడేసేసి తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు, 20 రోజులు, 2 వారాలు లేదా 3 వారాలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చుమా. అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఇంకోటి కూడా చేయొచ్చుమా, కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేసి మనకు ఆరోగ్యం స్వస్థత చేకూరిన తర్వాత మళ్ళీ వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ ఏదో ఒక టైంలో ఒక టీ స్పూన్ పౌడర్ వాటర్లో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా దాని యొక్క రక్షణ మనకు కలుగుతుంటుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో పాశ్చాత్య ఆధునిక నాగరికత ప్రభావంతో తప్పని పరిస్థితుల్లో మరి చాలా మందికి లేట్ అవర్స్లో నైట్ డిన్నర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈవెన్ మధ్యాహ్నం కూడా. సో లేట్ అవర్స్ 9, 10, 11, 12 ఈ టైంలో కూడా హెవీ ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొహమాటం కొద్దో తప్పని పరిస్థితుల్లో మరో కారణం చేతను మరి అలాంటి పదార్థాలు తినకూడదమ్మా యాక్చువల్గా ఆ టైంలో. సో తప్పని పరిస్థితి తిన్నప్పుడు మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు పెరిగిపోతాయి. అటువంటి ఫుడ్ తిన్నప్పుడు మరి వెంటనే నేను చెప్పినట్టు ఈ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా లేట్గా తీసుకున్నటువంటి ఆహార పదార్థాల యొక్క చెడు ఏదైతే ఉందో బ్యాడ్ ఎఫెక్ట్స్ మన బాడీ మీద లేకుండా ఉంటాయి. అవునా, ఇన్ని లాభాలు ఉన్నాయి చూడండి, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.